ప్రేమ వారానికి ఎన్నో సినిమాలు ఈ 2 అక్షరాలు బేస్ చేసుకుని విడుదలవుతున్నాయి. రోజుకి ఎంతోమంది ప్రేమ అనే పేరుతో దగ్గర అవుతున్నారు. నిమిషానికి వేల మంది ప్రేమ అనే పేరుతో విడిపోతున్నారు. ప్రేమించడానికి రోజులు గంటలు పడుతున్నాయి, విడిపోవడానికి క్షణాలు సరిపోతున్నాయి. అసలు ప్రేమించే ముందు ఏం కోరుకుంటున్నారు? విడిపోయిన తర్వాత ఏం కోల్పోతున్నారు? ప్రేమించడానికి కారణాలేంటి? విడిపోవడానికి సమస్యలేంటి? ఇది ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది. ప్రేమే జీవితం అని ఆనందంగా గడుపుతున్న రోజులవి. అసలు అది లవ్వే కాదు. అంత మంచిదారా అమ్మాయి? దేవుడు 24 గంటల కన్నా ఏ ఒక్క నిమిషం ఎక్కువ ఇచ్చినా ఆ ఒక్క నిమిషం కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తారా? ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. లవ్ యూ. లవ్ యూ టూరా. తెలుపనా తెలుపనా గుండెలో ఉన్నా ప్రేమనే భావనే నీ పేరనా. తెలుపనా తెలుపనా ఏది ఏమైనా నీవు నా ప్రాణమే అని అంటున్నా. నా ఆశే నీవని బతికేస్తున్నా, నా శ్వాసే నీవని జీవిస్తున్నా. మనసు జారి నిన్ను నేను వరచ, కలల కూడా నిన్ను నేను తలచ, నిన్ను చేరి నన్ను నేను మైమరచా. మనసు జారి నిన్ను నేను వలచ, కలల కూడా నిన్ను నేను తలచ, నిన్ను చేరి నన్ను నేను మైమరచా. అప్పటి వరకు బాగానే ఉన్న మేము ఏమైందో తెలీదు. నేను అవాయిడ్ చేస్తున్నాను, తను అవాయిడ్ చేస్తున్నాను నేను. మా మధ్య దూరం పెరిగింది. మళ్ళీ చేస్తా, బాయ్. బిజీగా ఉన్నా, బాయ్. ఇదివరకు బాగానే ఉండేవాడివి కదా, ఇప్పుడు ఏమైంది? నాకేం అవ్వలేదు, నీకే ఏదో అయింది. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, మెసేజ్ చేస్తే రిప్లై అయ్యావు. సమీరా. అమ్మా అంటే ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోవా? ఇదివరకు ఏమయ్యాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని? లైట్ రా, ఇంకా విడిపోదాం అనుకుంటున్నాం. అదేంట్రా? తన మెంటాలిటీకి నా మెంటాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదురా. నేను ఒకలా, తను ఇంకోలా. చాలా ట్రై చేశాను, ఇంకా నా వల్ల కాదు. కాఫీ తా. ఎలా ఉంది? బాగుంది. ఒకసారి వేలు పెట్టు. ఏమైందిరా? కాలిందిరా. అదేంట్రా, నీ లాజిక్ ప్రకారం తాగితే బాగున్నప్పుడు మరి వేలు పెడితే కూడా బాగుండాలి కదా? దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఒకే మనిషికి సంబంధించిన 2 పార్ట్సే వేరువేరుగా స్పందిస్తాయి. మరి ఇద్దరు మనుషులకు సంబంధించిన 2 మనస్తత్వాలు ఒకటేలా ఉంటాయని ఎలా అనుకుంటారా? హలో, ఐమ్ సారీ రా. అసలు వీడికి సజెషన్ ఇవ్వడానికి నేనెవరు? నా లవ్ స్టోరీయే సరిగ్గా లేదే. ఇల్లు సరిదిద్దుకోలేని వాడు దేశాన్ని ఉద్ధరించాడట. బహుశా ఇదేనేమో.
హై, రేపటి నుంచి ఎగ్జామ్స్. ఇవేమి మనసులో పెట్టుకోకుండా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. రిజల్ట్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాను. అమ్మ ఎన్నో హోప్స్ పెట్టుకుంది. అమ్మకు మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఏంట్రా ఇది? నడు. ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదురా, అందుకే ఇలా. అందుకని వెళ్ళిపోతావా? నా లవ్ స్టోరీ మాత్రమే ఎందుకు ఇలా ఉందిరా? నాది మాత్రమే ఇలా ఉందా, లేకపోతే అందరిది ఇలాగే ఉందా? అప్పుడు ఆ క్వశ్చన్కి నా దగ్గర కానీ నా ఫ్రెండ్ దగ్గర కానీ ఆన్సర్ లేదు. అప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక గోల్ నా కెరియర్, నా గురించి ఆలోచించిన పేరెంట్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టోరీలో తప్పు నాదా లేక ఆ అమ్మాయిదా అని ఆలోచించిన ఎవరికి అర్థం కాదు. అది కంప్లీట్లీ ఆ ఏజ్ ఫాల్ట్. ఇలాగే ఎంతోమంది లైఫ్లో ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఫైనలీ ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకున్నావు, దాని నుండి ఎలా బయటకు వచ్చావు అన్నదే ఇంపార్టెంట్.